పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చూస్తుండగానే 9వ రోజు రానే వచ్చేసిందండి. మరి 9వ రోజు శుక్రవారం అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, పూజించాలి, రూపం ఏ విధంగా ఉంటుంది, నైవేద్యం, పుష్పం, దీపం ఏ విధంగా పెట్టాలి, ఇవన్నీ క్లుప్తంగా వివరిస్తారు. మరి ఇంకో సందేహం కూడా మీలో వచ్చి ఉంటుంది కదండి, ఉద్వాసన శుక్రవారం రోజు 9వ రోజు చెయ్యాలా చేయకూడదా? ఆ సందిగ్ధంలో నుంచి బయటపడడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారని మాట్లాడదాం. అసలు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి 9వ రోజు వచ్చేసింది. 8 రోజులు మీరు చెప్పినట్టుగా మేము చేస్తూ వచ్చాం గురుగారు. మరి 9వ రోజు ఏ రూపం, ఎలా ఆరాధించాలి, ఎలాంటి పూలు, ధూపం, దీపం, నైవేద్యం, చివర్లో మాకు ఖచ్చితంగా ఎలా ఉద్వాసన చేయాలో కూడా తెలియజేయరా గురుగారు? తప్పకుండానమ్మా. అంటే 9వ రోజు శుక్రవారం అయింది, 23వ తారీఖు. కాబట్టి ఈ 9వ రోజు అమ్మవారిని మనం దండిని వారాహి రూపంలో కొలుస్తాం. దండిని వారాహి అంటే వారాహి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుని చేసుకునేవాళ్ళు ఈ రోజున దండిని వారాహిగా కొలవాలి. లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేసేవాళ్ళు లలితాదేవిగా మనం పూజించాలి. అంటే ఇక్కడ మీకు ఒక తెలియని విషయం తెలియజేస్తాను. ఏంటి గురుగారు? మొత్తము అమ్మవారికి ఉన్నటువంటి సర్వ సైన్యాధ్యక్షురాలు దండిని దేవి వారాహి అమ్మవారు ఉద్భవించింది అమ్మవారి రూపం నుంచి. అదే కదా మనకు చెప్పేది చండీ పారాయణంలో. అంటే అసలు సిసలైనటువంటి అవతారం వారాహి అమ్మవారికి దండిని వారాహిగా, దండించే విధంగా సైన్యాధ్యక్షురాలిగా ఉద్భవించింది. ఆ రూపాన్ని, అసలు రూపాన్ని ఈ రోజు 9వ రోజు కొలుస్తున్నాం. లలితాదేవి కూడా అసలు లలితాదేవి రూపంలో ఈ అమ్మవారిని ఈ రోజు కొలుస్తున్నాం. అంటే మనం వివిధ రూపాల్లో కొలుచుకుంటూ వచ్చి 9 రోజులు పూర్తిగా పూజ చేసి ఆఖరి రోజు అయినటువంటి నవమి సంఖ్య చెప్పబడే 9వ రోజున మనం ఈ యొక్క నవసంఖ్యగా చెప్పబడే 9వ రోజున మనం ఈ యొక్క సంపూర్ణంగా అస్సలు సిసలైనటువంటి రూపంలో మనం అమ్మవారిని కొలుచుకుంటాం. ఏ అమ్మవారిని తీసుకున్నప్పుడు దుర్గా నవరాత్రులకి వెళ్ళినా 9వ రోజుకి వచ్చేసేసరికి సర్వసంపూర్ణ అలంకార భూషితురాలంటే ఏ అమ్మవారిని, దుర్గా అన్నప్పుడు మహిషాసురమర్దిని, 9వ రోజు మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి రూపంలో కొలుస్తారు. శ్రీశైలంలో అయితే మహిషాసురమర్దిని, విజయవాడ వల్ల అయితే రాజరాజేశ్వరి అమ్మవారు రూపంగా కొలుస్తారు. సో అలా అన్నమాట. అలాగే వారాహికి వచ్చేసరికి దండిని వారాహి చివరి రోజు అంటే అసలు అమ్మవారి రూపం నుంచి ఉద్భవించిన అమ్మవారి అసలు స్వరూపం 9వ రోజున. లలిత అమ్మవారికి అసలు స్వరూపం 9వ రోజున లలిత అమ్మవారిగా పూజించుకునేవాళ్ళు చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సారూప్యం అన్నమాట. అంటే 9 రోజులు చేసుకోవడం వల్ల 9వ రోజున అసలు రూపాన్ని మనం అర్చిస్తాము. అయితే ఈ అమ్మవారు శత్రుల్ని దండించడానికి పుట్టింది కాబట్టి ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనకు ఎవరైతే శత్రువులు అంటే మనుష్యులు కాదమ్మా, మన జీవితంలో ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తాం, మన సంకల్పం నెరవేరడానికి, మన కోరిక నెరవేరడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాల్ని మన వైపు రానియకుండా కాపాడగలుగుతుంది ఈ అమ్మవారు అని చెప్పవచ్చు. ఇది జరిగేటువంటిది. ఇక ఈ అమ్మవారికి ప్రధానంగా ఈ రోజున మనం పూజిస్తాం కదా, శుక్రవారం నాడు ఉద్వాసన చెప్పలేం. ఎందుకనంటే ఈ సంబంధించినటువంటి శుక్రవారం నాడు అమ్మవారిని ఉద్వాసన చెయ్యరు. కాబట్టి 24వ తారీఖు శనివారం రోజున దుర్ముహూర్తము దాదాపుగా 7:38 వరకు ఉంటుంది. ఆ దుర్ముహూర్తము దాటిన తరువాత సుమారు ఉదయం 8 గంటలకి మనం ప్రారంభం చేసుకొని మళ్ళీ ఈ 9 రోజులు అమ్మవారిని ఏ విధంగానైతే అర్చన చేశామో అలాగే పంచోపచారము లేదా షోడశోపచార విధానంగా అమ్మవారికి దీపారాధన అర్చన చేసి అప్పుడు అమ్మవారిని కదిలించడం. ఈ విధంగా చేసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. కాబట్టి 9వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి మనం ఉద్వాసన చేయడం అనేటువంటిది అంత సబబు కాదు. శాస్త్ర ప్రకారము
పైగా లక్ష్మీదేవి ఎస్ వారాహి శుక్రవారం. వారాహి అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అంశ. ఉమ్, అటువంటి లక్ష్మీదేవి యొక్క అంశ వారాహి అయితే సరస్వతీదేవి యొక్క అంశ మాతంగి. ఉమ్, అందుకనే ముగ్గురమ్మలు మూల స్వరూపం లలితాదేవి. లలితాదేవి. లక్ష్మీ స్వరూపంగా వారాహి ఉద్భవించింది, అలాగే ఈ సరస్వతి సరస్వతి. స్వరూపంగా మాతంగి, ఈ ఇద్దరిని సృష్టించింది. ఉమ్, కాబట్టి అమ్మవారి శరీరం నుంచి ఉద్భవించారు. ఉమ్, కాబట్టి లక్ష్మీ అవతార స్వరూపమైనటువంటి వారాహి అమ్మవారిని లక్ష్మీ సంబంధమైనటువంటి శుక్రవారం రోజున ఉద్వాసన చెప్పకూడదు, తప్పకుండా శనివారం నెక్స్ట్ డే ఆ టైం చేసుకోవచ్చు. ఎస్ గురు, చాలా సందేహం నుంచి బయటపడేశారు గురుగారు. మరి ఏంటి, ఎలా దీపం పెట్టాలి, ఏం చేయాలి, ఆ వివరణ అంతా ఒకసారి మళ్ళీ తప్పకుండా 9వ అమ్మా. రోజు. 9వ రోజు చాలా విశేషముగా చేసుకోవాలి. అందుకనే ఈ 9 రోజుల పాటు చాలా చక్కగా భక్తిగా శ్రద్ధతో పూజ చేసుకున్న వాళ్ళు మనసులో ఎక్కడో ఒకటి ఉంటుంది, ఉమ్, నేను కూడా ఏదన్నా పూజ హోమం లాంటిది చేసుకుంటే బాగుండు, గురుగారు. కానీ కనబడ్డ ప్రతి బ్రాహ్మణులు చేయలేరు. ఇది ఉపాసన ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి వాళ్ళ కోసం కొంతమందికి పూజ చేసుకోవాలని ఉంటుంది, కానీ కారణాల వల్ల మధ్యలో ఆటంకాలు వచ్చి మధ్యలో ఆపేసిన వాళ్ళు, చేసుకోవాలని కోరిక ఉండి చేసుకోలేనటువంటి వాళ్ళకి మన పీఠమాధ్వర్యంలో 25వ తారీఖు రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాత్రి 9 గంటలకు ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రాప్తి కోసమే జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, అలాగే శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధలు, అలాగే నరదృష్టి, నరఘోష, ఇలాంటి ఆస్తి తగాదాలు, ముఖ్యంగా గృహం కొనుగోలు చేయాలనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక బాధలు ఉన్నటువంటి వాళ్ళు దోష నివారణార్థమై మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి కరుంగలి మాల కాదమ్మా, వారాహి మాల పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడాను లలితా పారాయణం చెయ్యాలి. ఈ రోజైనా కనీసం లలితా పారాయణం చెయ్యాలి. ఓకే గురుగారు. అమ్మవారికి దీపారాధన, కంద దీపారాధన అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే ఈ సంబంధించినటువంటి విప్ప నూనెతో దీపారాధన చేయాలి. కందగడ్డ అవైలబుల్ లేనటువంటి వాళ్ళు ఈ సంబంధించినటువంటి మామూలు దీపంలోనైనా లేదా గుమ్మడికాయ, ఆఖరి రోజు కాబట్టి గుమ్మడికాయ దీపంలోనైనా కానీ విప్ప నూనె వేసి ఆరాధన చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితము కలుగుతుంది. ఈ 9 రోజుల పాటు ఒకే కందగడ్డలో దీపారాధన చేస్తున్నారు కదమ్మా, దీన్ని వాళ్ళు ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు. ఎవరైతే పూజ చేస్తారో 9 రోజుల పాటు కంద దీపారాధన చేస్తున్నారు కదా, ఈ కందగడ్డని ప్రధానంగా ఇంట్లో అమ్మవారి ప్రసాదంగా కూరలు వండుకొని తినవచ్చు. ఆ విధంగా, ఎందుకంటే మీకు ఈ సంబంధించినటువంటి మంగళ గౌరీ వ్రతం నోములు నోచుకుంటారు కదా, దీపారాధన చేసినటువంటి వాళ్ళు ఆ ఒత్తితో సహా తినేస్తారు. ఇది ఆచారం కాబట్టి నియమం కూడా. వరలక్ష్మి అమ్మవారి నోమును వచ్చినా, మంగళగౌరి నోమును వచ్చినా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి పిండితో చేసినటువంటి దీపం ఉంటాయి కదమ్మా, అది దీపము కొండెక్కగానే అందులో దీపంతో వత్తి కూడా తీయకుండానే తినాలని సంకల్పం ఉంది. అలా భర్తతో సహా తినాలి మంగళగౌరి వ్రతం. సో అలా ఇప్పుడు కందగడ్డ కూడా కుటుంబ సభ్యులంతా తీసుకోవాలమ్మా. తర్వాత ఇక అమ్మవారికి అర్చన అంటే విశేషం కాబట్టి ఈ ఆఖరి రోజున ఎంత ఉన్నా సంపాదించుకునేంత వరకు నీలిరంగు చామంతి, నీలిరంగు శంకు పుష్పాలు, నల్ల కలువ పుష్పాలు, పారిజాత పుష్పాలు, అలాగే ఎర్ర తామర పుష్పాలు, గులాబీ పుష్పాలు, మందార పుష్పాలు, ఎరుపు చామంతి పుష్పాలు, ఇవన్నీ కూడాను మనం బాగా సంపాదించుకొని అమ్మవారికి వీలుంటే అష్టోత్తరము సహస్రనామంతో అర్చన ఆఖరి రోజు కాబట్టి వారాహి సహస్రనామ పారాయణము, అలాగే లలితా సహస్రనామ పారాయణము, వారాహి అష్టోత్తరంతో పూజ చేసి ధూపము అనేటువంటిది అమ్మవారికి సమర్పించాలి. ఇక ఈ ధూపంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ అమ్మవారికి సంబంధించి ధూపము చాలా ప్రీతికరం. ఈ ధూపములో గుగ్గిలము, తెలుపుదైన నలుపుదైన గుగ్గిలము, అలాగే ఇలాచీ పొడి, యాలకుల పొడి, మరియు తర్వాత పసుపు పొడి, తెల్ల గురివింద గింజ పొడి, తెల్ల ఈశ్వరి వేరు పొడి, మిరప పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి, ఈ 8 రకాల ద్రవ్యాలు ఏది దొరికితే అది అవన్నీ వేసి అప్పుడు ధూపం ఉదయం సాయంకాలం పూట వేసుకుంటే ఇంట్లో పేరుకుపోయినటువంటి నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధలు మన కుటుంబాల సభ్యులకి కూడా వేసినా, పైనుంచి కింది దాకా వేసినా
ఆ ధూపం తగిలినంతనే మన శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పిశాచ బాధలు, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతాయి. ఇది కంటి కనబడదు. ధూపం వేసిన తర్వాత ఒక రిలాక్సేషన్, బాడీలో ఒక ఫ్రీనెస్, ఏదో ఒక వచ్చేస్తుంది గురువు. తేలికగా మన మంచి బాడీ ఆరా. ఉంటుంది. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా ధూపం వేయాలి. నైవేద్యంగా బెల్లం పాయసం నైవేద్యము, అలాగే తేనె, పనసపండు, బెల్లం పానకం, మరియు చిలకడ దుంప, కందగడ్డ, ఇలాచీ పొడి, మరియు ఆవు నేతితో చేసినటువంటి, బెల్లంతో చేసినటువంటి నువ్వుల లడ్డూలు, ఇవన్నీ కూడా దానిమ్మ పండ్లు, ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరం. ఇవన్నీ కూడా నైవేద్యంగా బెల్లం పాయసంతో సహా పెట్టవచ్చు. తదనంతరం తాంబూలానికి వచ్చేసేసరికి ఈ తాంబూలం అమ్మవారికి ప్రీతికరం కాబట్టి జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, వీటితో చేసినటువంటి సున్నము, కాచు, వీటితో చేసినటువంటి కొన్ని 2 తాంబూలాదులు, లేదా ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో 9వ రోజు కాబట్టి, లేదా ఉద్వాసన చెప్పే 10వ రోజు కాబట్టి ఎంతమంది సభ్యులు ఉన్నారో, లేదా మిత్రులకి ఎవరికైనా అమ్మవారికి పెట్టిన ప్రసాదం పంచాలని అనుకుంటారో, ఎంతమంది బంధువులు ఉంటారో అన్ని తాంబూలాదులు ఏర్పాటు చేసుకుని ఒకటి ఎక్స్ట్రాగా చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి చేసి ఆ తాంబూలాన్ని సమర్పించి అమ్మవారి కోసం అట్టిపెట్టి పూజ చేసిన వాళ్ళు అందరి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరికీ తలా ఒక తాంబూలం ప్రసాదంగా ఇవ్వవచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దీని ద్వారా. ఓకే గురు, ఇంత చేసినా మాకు కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి అంటే ఇంకా ఏమైనా చెయ్యాలా గురువు గారు? ఏ ఆటంకాలను? ఇలా మధ్యలో ఆగిపోవడం కానీ, ఎవరైనా చనిపోతే అలా ఇంకా ఏమైనా, మాకు పూజకి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలంటే ఏం చేయాలి మీ ఆధ్వర్యంలో? ఇంకా అంటే దీని దృష్టిలో పెట్టుకుని మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళు కొన్ని కారణాల వల్ల చేసుకోవాలనుకొని చేసుకోలేనటువంటి వాళ్ళు చక్కగా పూజ చేసుకున్నా ఇంకా హోమాది కార్యక్రమాలు చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది, వారాహి హోమము. అటువంటి వాళ్ళ కోసమే మన పీఠమాధ్వర్యంలో 25వ తారీఖు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాలు జరిపించి పూజ చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు రాత్రి 8 గంటలు, 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. 9 గంటలకి ప్రారంభమవుతుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు, చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా మంది ప్రజలు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. వారందరికీ కూడా 9 రోజుల పాటు వారాహి నవరాత్రుల్ని ఏ విధంగా చేసుకోవాలి, ప్రతి రోజు కూడా ఏ విధమైన రూపం ఉంటుంది, ఏ విధంగా పూజ చేయాలి అనంతా కూడా క్లుప్తంగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఎస్, చూసారు కదా, జూలై 25న గురువు గారి ఆధ్వర్యంలో నిర్వహించే వారాహి అమ్మవారి హోమంలో మీరంతా కూడా పాల్గొని గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.